అడ్వెంట్లోని మొదటి ఆదివార ఆరాధనకు చేరివచ్చిన మీకు ప్రభునామమున శుభాలను తెలియచేస్తూ ఉన్నాను. గడిచిన అడ్వెంట్ కాలములో దేవుడు తన కృపను చూపించి ఆ ప్రారంభము నుంచి త్రిత్వకాల ముగింపు వరకు దేవుని కృప మనకు విస్తరింపచేసి మరలా అడ్వెంట్లో నూతనంగా ప్రవేశించటానికి దేవుడు మనకు సహాయం చేసినందుకు దేవునికి నేను వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రాముఖ్యమైన ఈ సమయములో నేటి దేవుని వాక్య అధ్యయనానికై రెండు లేఖన భాగాలు మన మధ్య ఉన్నాయి. ఒకటి మత్తయి సువార్త 21వ అధ్యాయం 1 నుంచి 9 వచనాలు, రోమా పత్రిక 13వ అధ్యాయం 11 నుంచి 14 వచనాలు. ఈ రెండు లేఖనాలను మనము కలిపి ఆలోచన చేస్తూ ఈ క్రిస్మస్ మొదటి ఆదివారం, క్రిస్మస్ కాలములో, క్రీస్తు ఆగమన కాలములో మొదటి ఆదివారం యొక్క లేఖన సత్యాన్ని ఆలోచన చేయటానికి మనము ప్రయత్నము చేద్దాం. ఈ ఆగమన కాలము అనంటేనే క్రీస్తు కొరకు ఎదురు చూడటం, క్రీస్తు రాకడ కొరకు ఎదురు చూడటం, క్రీస్తు పుట్టుక కొరకు నిరీక్షించడం. మన ముందు రెండు సందర్భాలు ఉన్నాయి. ఒకటి, ఇప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారు 2024 సంవత్సరాల క్రితం ఈ లోకములో ఆయన నరావతారిగా జన్మించాడు. ఆయన మొదటి ఆగమనం అయిపోయింది. ఇది గతకాలపు సంగతి. ఆయన తిరిగి రానయ్యున్నాడు. ఆయన వాగ్దానం చేశాడు, నేను మరలా మీ వద్దకు తిరిగి వస్తాను, మీతో నేను శాశ్వత కాలము ఉంటాను, ఇక పాపము ఎన్నడూ మీ మీద ప్రభావము చూపని, పరిశుద్ధతలో అచ్చు నాలాగా మీరు కూడా బ్రతికే సంపూర్ణతలో ఆ నూతన జీవము ఉంటుంది అని రెండవ రాకడ గురించినటువంటి వాగ్దానము చేశాడు. కాబట్టి ఈరోజు మనము గతకాలపు ఆగమనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వి లుక్ బ్యాక్ టు లుక్ ఫార్వర్డ్. గతాన్ని, ఆయన వచ్చిన మొదటి రాకడను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన రాబోతూ ఉన్న రెండవ రాకడను అధ్యయనం చేద్దాం. ఈరోజు మనకున్నటువంటి రెండు లేఖన భాగాలు మత్తయి సువార్త 21వ అధ్యాయము, రోమా పత్రిక 13వ అధ్యాయాలలో ముందుగా మత్తయి సువార్త 21వ అధ్యాయం మనందరికీ సుపరిచితమైనటువంటి లేఖన భాగం. యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేములోనికి ప్రవేశిస్తూ ఉన్నటువంటి ఆ సమయం పామ్ సండేగా మనము ఆచరిస్తాము. ఆ వారమంతా కూడా పరిశుద్ధ వారముగా మనము ఆచరిస్తాం. ఆ భాగాన్ని మొదటి 9 వచనాల భాగము ఈరోజు మన ముందు కనపడుతూ ఉంది. అయితే ఈ లేఖనములోనికి మనం వెళ్ళటానికి కొన్ని విషయాలు ఆలోచన చేద్దాం. మనిషి జీవితములో ఒక విమోచకుని గురించినటువంటి ఎదురు చూపులు ఎప్పుడూ ఉంటూనే ఉన్నాయి. కారణం ఏంటి అంటే రకరకాల పరిస్థితులు మన ముందు ఉంటూ ఉన్నాయి. అయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఈ సందర్భములో వారు ఆయనను ఎలా చూశారు అంటే ఒక రాజుగా ఆయనను చూశారు. ఈయనే వాగ్దానము చేయబడ్డటువంటి రాజు, ఈయన కొరకే మనము ఎదురు చూస్తున్నది. కారణం యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6-7 వచనాలు మనము ఆలోచన చేస్తే యెషయా ప్రవక్త యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మొదటి రాకడను గురించినటువంటి వాగ్దానం, ప్రవచనాత్మక వివరణను అక్కడ ఇచ్చినట్లు మనము చూస్తాం. ఆయనను గురించి వారు ఎదురు చూస్తూ ఉన్న కాలము ఏదో సాధారణమైనటువంటి కాలము కాదు, లేకుంటే ఏదో ఒక గుడ్డి ఎదురుచూపు కాదు.
వారికి స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి లేఖనములో, స్పష్టమైన ప్రవచనాత్మక వివరణలు ఉన్నాయి లేఖనాలలో. ఆ లేఖన నిరీక్షణలో నుంచి వారు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎదురు చూస్తూ ఉన్న వారికి కొన్ని ఆశలు ఉన్నాయి, కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఏంటి వారి ఎక్స్పెక్టేషన్స్? అప్పటికే వారిని పరిపాలిస్తుంది రోమా సామ్రాజ్యం. ఆ పైగా వారి పైన పరిపాలిస్తూ ఉంది హేరోదు చక్రవర్తి. ఆ పైగా వారు దేవాలయపు కార్యకలాపాలలో వారు అనునిత్యము ఇమిడిపోయి ఉన్నారు. ఒకవైపున ఇశ్రాయేలీలు తమ జీవితంలో రోమా చక్రవర్తికి పన్నులు చెల్లించవలసి ఉన్నది. మరొక వైపున హేరోదు చక్రవర్తికి పన్నులు చెల్లించవలసి ఉన్నది. ఈ రెండు చాలక వీటికి మించి దేవాలయానికి వెళ్ళినప్పుడు దేవాలయములో వారు అనేక క్రతువులు జరిగించవలసి ఉన్నది. వారు అర్పణలు అర్పించాలి, బలులు అర్పించాలి. అనేక విధి విధానాలు వారి దేవాలయపు జీవితానికి ముడిపడి ఉన్నాయి. ఇటువంటి ఒక సందర్భములో వారి సాధారణ జీవితం కూడా అత్యంత దుర్లభంగా ఉన్నటువంటి కాలం. ఒక మనిషి తాను సంపాదిస్తూ ఉన్న సంపాదనతో తన కుటుంబాన్ని కనీసం బ్రతికించుకోలేనంతటి భయంకరమైన పరిస్థితిలో అధికమైనటువంటి ప్రజలు ఆ స్థాయిలో ఉన్నారు. ఇది ఒకవైపు. రెండవది, రోమా చక్రవర్తి తనను ఆరాధించుటకు లేక రోమా చక్రవర్తి దేవుని కుమారుడుగా పూజించబడిన కాలం, సన్ ఆఫ్ గాడ్. అయితే యూదులు ఏకదేవ ఆరాధికులు, మోనోథియిస్టిక్ ఇన్ దేర్ బిలీఫ్. కాబట్టి మరొకరిని దేవుడిగా వారు ఆరాధించరు. దానియేలు జీవితంలో మనం చూస్తాం. పెద్ద షడ్రక్ మెషక్ అబేద్నెగోలు పెద్ద విగ్రహాన్ని నిలబెట్టి మొక్కమంటే వాళ్ళు ఏం చేశారు? నువ్వు మమ్మల్ని చంపినా పర్లేదు కానీ మేము మాత్రము మ్రొక్కము. దట్ వాజ్ ద ఛాలెంజ్ దట్ దే వర్ హ్యావింగ్. కాబట్టి రోమా సామ్రాజ్యపు కబంధహస్తాలలో వారి విశ్వాసాన్ని కూడా వారు అనేక సార్లు బలవంతము చేయబడ్డ పరిస్థితులు, లేకుంటే దుర్బలత్వములోనికి నడిపించబడ్డ పరిస్థితులు జరుగుతూ ఉన్నటువంటి కాలం. వీటికి పైగా పేదరికము, అణచివేత, డబ్బున్నవారు, డబ్బు లేనివారు, ఈ రీతిగా అనేక రీతులుగా ప్రజలు సంక్షోభములో ఉన్నటువంటి కాలము ఆ కాలము. కాబట్టి వారు తమను విమోచించే విమోచకుని కోసం, తమకు వాగ్దానము చేయబడ్డ సమాధానకర్త కోసం, రాజుల రాజు కోసం, దావీదు సింహాసనాన్ని శాశ్వతంగా న్యాయముగా పరిపాలించే మెస్సియా కోసం వారు ఎదురు చూస్తూ ఉన్నారు. రెండవది, వారు ఉన్నటువంటి సందర్భం, ప్రత్యేకంగా యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేములోనికి ప్రవేశించటానికి ఉన్నటువంటి సందర్భం పస్కా పండుగ సందర్భం. పస్కా పండుగ అంటేనే వారికి గుర్తొచ్చేది ఏంటి అంటే, ఐగుప్తు దేశము నుంచి ఇశ్రాయేలీయులను దేవుడు ఏ రీతిగా విమోచించాడో అది గుర్తొస్తుంది వారికి. పస్కా పండుగ విమోచనకు గుర్తు, విడుదలకు గుర్తు, స్వాతంత్ర్యానికి గుర్తు, దేవుణ్ణి సమీపించిన కాలానికి గుర్తు. కాబట్టి ఒకటి, వారు ఎదురు చూస్తూ విమోచకుని కోసం ఆశపడుతూ ఉన్నారు. రెండు, పస్కా పండుగ సందర్భము కాబట్టి ఇశ్రాయేలీయులు కలిగిన మహా గొప్ప విమోచనను వారు తిరిగి మననం చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి ఈ 21వ అధ్యాయములో మనకు వినపడే మాట ఏంటి అంటే, ప్రజలందరూ ఆయన చుట్టూ చేరి హోసన్నా హోసన్నా, ప్రభు పేరిట వచ్చినవాడు స్తుతింపబడునుగాక అని ఆయనను స్తుతించారు. హోసన్నా అన్న పదములో ఉన్నటువంటి భావం ఏంటి అంటే, రెండు భావాలు ఆ ఒక్క పదములో ఇమిడి ఉన్నాయి. ఒకటి, దేవునికి స్తోత్రము కలుగునుగాక. రెండు, దేవా మమ్మలను రక్షించు. స్తుతి, ప్రార్థన రెండు కలగలిపిన పదం హోసన్నా. ఈ మూడు ఈ 21వ అధ్యాయములో స్పష్టంగా కనపడుతూ ఉన్నటువంటి సంగతులు.
ఈ భాగము ఈరోజు వాక్యం వింటూ ఉన్న మనకు ఎటువంటి ఆశను, ఎటువంటి ఉజ్జీవాన్ని మనకు హృదయానికి అందిస్తూ ఉందో మనము ఆలోచించుకోవటం మంచిది. ఈరోజు మన జీవితాల్లో ఈ ఆధునిక కాలములో అనేక వ్యక్తిగత సమస్యలతో సతమతమవుతూ ఉన్నాం. సామాజిక సమస్యలతో, రాజకీయ సమస్యలతో, రకరకాల సమస్యలతో మనము ఇబ్బంది పడుతూ ఉన్నాం. భౌతికమైనటువంటి ఇబ్బందులు ఒకవైపు, ఆత్మీయమైనటువంటి పరాజయాలు మరొక వైపు. కాబట్టి మనకున్నటువంటి ఈ క్రైసిస్లో వీఆర్ క్రయింగ్ ఫర్ ఎ డెలివరర్ సీక్రెట్లీ ఇన్ అవర్ హార్ట్స్. మన హృదయాలలో కూడా రహస్యంగా మన జీవితం యొక్క అంతర్గత లేకుంటే ఆంతరింగిక సంగతులను పరిశీలించుకున్నప్పుడు బహుశా ఎక్కడో నీ అంతరంగములో ఒక మూలుగు, నా కొరకు విమోచకుడు వస్తే బాగుండు. యూ టు హ్యావ్ దట్ డిజైర్, ఆ లాంగింగ్ ఫర్ ఎ డెలివరర్ ఇన్ యువర్ లైఫ్. ఈ విమోచకుని కోసం ఎదురు చూసే క్రమములో, ఈ దావీదు సింహాసనమును ఎక్కి న్యాయమైన పరిపాలన చేసే ఆ రాజు కోసం ఎదురు చూసే క్రమములో రాజులు కాని వారిని, విమోచకుడు కాని వారిని, దేవుడు కాని వారిని సమీపించే ఒక ప్రమాదం కూడా మన జీవితాలలో ఉంది. ఆలోచన చేయండి. మన సమస్యలకు ఫలానా రాజకీయ నాయకుడు, ఫలానా ప్రభుత్వము సహాయం చేస్తుంది అని ఎదురు చూసేవారు ఎంతమంది? లేకుంటే ఫలానా సంపదను నేను కూడబెట్టుకుంటే నా జీవితము ఇలా ఉంటుంది అనుకునేవారు ఎంతమంది? నాకు ఇతని సహవాసము దక్కితే నా జీవితం బాగుంటుంది అనుకునేవారెంతమంది? అదుంటే ఇదుంటే దాన్ని పొందుకుంటే, ఇలాగా వేటినో మనము కలిగి ఉంటే, ఏ సమస్యలతో నీవు సతమతమవుతూ ఉన్నావో, ఏ తీరని సమస్యలు నీ జీవితాన్ని అనునిత్యము నూతనంగా ఛాలెంజ్ చేస్తూ ఉన్నాయో వాటికి సహాయమవుతుంది అని సహాయము చేయలేని ఎంతమందిని మనము సమీపిస్తూ ఉన్నామో ఒకసారి ఆలోచన చేయండి. సో వీ క్రై ఫర్ ఏ డీపర్ సాల్వేషన్ ఇన్ అవర్ లైఫ్. నా జీవితంలో అటువంటి రోదన ఉన్నది, నా జీవితంలో అటువంటి వేదన ఉన్నది. రెండు రకాలుగా, ఒకటి భౌతికమైన సమస్యల నుంచి దేవుని యొక్క విమోచన కొరకు, రెండు ఆత్మీయ పోరాటములో ఎదురయ్యే అపజయాల నుంచి దేవుని యొక్క సహాయము కొరకు. బహుశా మీ అంతరంగాలలో కూడా ఈ ఆలోచన చేస్తే మీకు కూడా ఈ ప్రశ్న స్పష్టంగా కనపడుతుందేమో, వినపడుతుందేమో. ఒకవేళ అటువంటి స్పష్టమైన స్వరము నీ జీవితాన్ని ప్రభావితం చేయగలిగిన రాజు కోసం, విమోచకుని కోసం, మేలు కోసం నిజంగా నీ అంతరంగాల నుంచి ఏదైనా వినపడుతూ ఉంటే దానికి జవాబుగా బహుశా ఈరోజు వాక్యము మనకు కనపడుతూ ఉంది. ఈరోజు వాక్యము మనందరికీ తెలిసినటువంటి లేఖన భాగమే. ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేములోనికి ప్రవేశించటానికి ముందు తాను ప్రవేశించిన బెత్పెగా గ్రామము నుంచి 2 శిష్యుల్ని పంపించి, అయ్యా, ఈ గ్రామములో నా కొరకు గాడిద మరియు దాని పిల్ల ఉన్నాయి, నీవు వెళ్ళి ఆ యజమానితో ప్రభువు కొరకు ఈ గాడిద మరియు దాని పిల్ల కావలసి ఉన్నది అని చెప్పు, ఆయన వెంటనే మీకు ఇస్తాడు. ఇక్కడ ఆ గాడిద మరియు గాడిద పిల్ల యజమాని పేరు రాయబడల, ఏ గోత్రానికి చెందినవాడో రాయబడల. కానీ ఒకటి మాత్రం స్పష్టంగా మనకు తెలియపరచబడుతుంది. ఏంటి అంటే, గాడిదను మరియు దాని పిల్లను శిష్యులు అడగగానే ప్రభువు మాటకు విధేయత చూపి ఆయనకు అప్పగించారు. ఈరోజు ఈ ప్రశ్న చాలా ప్రాముఖ్యమేమో. ప్రభువు మాటకు విధేయత చూపుటలో ఎంత తీవ్రత నీకున్నది?
ప్రభువు మాటకు విధేయత చూపటానికి ఎంత వేగం నీలో ఉంది అన్న ప్రశ్న ఒకవేళ వేసుకుంటే, ఈ గాడిద యజమాని ఒక గొప్ప స్ఫూర్తిగా మన ఎదుట నిలుస్తాడేమో. ప్రభు మనకు అటువంటి మనస్సును దయచేయునుగాక. ఆమేన్. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దగ్గరికి గాడిద మరియు గాడిద పిల్ల తేబడ్డప్పుడు ఆయన ఆ గాడిద మీద ఎక్కి యెరూషలేములోనికి ప్రవేశించాలి. ఈ 9 వచనాలలో జరుగుతూ ఉన్నటువంటిది ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆ గాడిద మీదకు ఎక్కటానికి వెంటనే తమ వస్త్రాలను తీసి ఆ గాడిద మీద వేశారు. యేసుక్రీస్తు ప్రభువారు కూర్చోటానికి తమ వస్త్రాలను తీసి ఆ గాడిద మీద వేశారు. 2, ఆ దారి పొడుగున ఆ వస్త్రాలు పరిచారు. 3, ఆ చుట్టూ ప్రజలు చేరి ఏమంటాం, ఈత మట్టలు పట్టుకొని అంటూ ఉన్నారు, హోసన్నా హోసన్నా హోసన్నా, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక. గాడిదను ఎందుకు ఆయన ఎక్కాడు? ఈ వివరణ అంతా మనము ఆలోచన చేస్తే స్పష్టంగా కనపడుతూ ఉన్న సంగతి, ఆయన ఇంకా యెరూషలేములోనికి ప్రవేశించలేదు. కానీ చదువుకున్న లేఖన భాగం వరకు మనము ఆలోచిస్తే మనకు కనబడే సంగతి ఏంటి అంటే, ఆయన యెరూషలేములోనికి ప్రవేశించటానికి అక్కడ ఉన్న శిష్యులు, ప్రజలు ఎటువంటి సిద్ధపాటు చేశారో. ప్రిపరేషన్ ఫర్ ద ఎంట్రీ ఆఫ్ జీసస్. 2, యేసుక్రీస్తును ఆహ్వానించిన విధానం, యేసుక్రీస్తును స్వీకరించిన విధానం. అయితే ఆలోచించవలసిన కొన్ని సంగతులు మీ పూరణకు నేను తీసుకొని వస్తాను. 1, యేసుక్రీస్తు ప్రభువారు రాజు యొక్క నిర్వచనాన్ని తలక్రిందులు చేసేశాడు. రాజు అంటే ఉన్నటువంటి భావనను తలక్రిందులు చేశాడు. రాజు అంటే గుర్రమెక్కి కత్తి పట్టుకొని రావాలి. రాజు వస్తే శాంతి ఉండదు. ఏముంటుంది? యుద్ధం ఉంటుంది. రాజు వస్తే పరిచారకులుగా ప్రజలు మారాలి, సేవకులుగా ప్రజలు మారాలి. రాజు కత్తి పట్టుకొని రక్తాన్ని చిందిస్తూ జయకేతనముతో సాగిపోయేవాడు రాజు. కానీ ఈ రాజు ఒక నూతనమైన వివరణ, నూతన నిర్వచనాన్ని రాజుకు ఇచ్చాడు. ఈయన గుర్రాన్ని ఎక్కలా, గాడిదను ఎక్కాడు. గాడిద సాధారణంగా సమాధానానికి గుర్తుగా ఉన్నది. గాడిద సాధారణంగా ఇట్స్ నాట్ అ హార్మ్ఫుల్ యానిమల్. ఇట్స్ నాట్ ఎ హార్మ్ఫుల్ యానిమల్. ఎవరికో ప్రమాదం కలిగించటానికి పరుగులెట్టే స్వభావం గాడిదకు లేదు. అటువంటి భారవాహక వాహనమైన గాడిద మీద ఆయన ఎక్కాడు. కత్తితో ఆయన ఎక్కలా, సమాధానముతో ఎక్కాడు. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం, ఆయన సమాధానమునకు కర్త, ప్రిన్స్ ఆఫ్ పీస్. నేను చాలాసార్లు ఈ మాటకు వివరణ చెప్పాను. సమాధానము అన్న మాటకు యాకోబు పత్రికలో ఒక చక్కని మాట ఉంటుంది, ఆయనలో గమనముల వలన కలుగు ఛాయ కూడా లేదు. అంటే ఆయనలో అస్పష్టమైన సంగతి ఏదీ లేదు. ఎందుకు ఈ మాట మనము సమాధానానికి ముడిపెట్టి చూడాలి అనంటే, సమాధానము ఈజ్ క్లియర్ కాన్షియస్నెస్. మన జీవితంలో సమాధానం ఉండదు. వీఆర్ టూ మైండెడ్ పీపుల్. మనకు 2 భావనలు ఒకే సంగతి పైన ఉంటాయి. మనకు ఎందుకు డాక్టర్స్ పదే పదే చెప్తారు, ఏంటి ఏముంది? స్ట్రెస్ ఉంది, మీకు ఒత్తిడి ఉంది, మీరు ఒత్తిడి తగ్గించుకోండి. ఏంటి ఒత్తిడి? మనస్సులో ఒక ఆలోచన ఉంది,
బయటికి ఒక ఆలోచన ఉంది. మనసులో ఉన్న ఆలోచనకు బయట ఉన్న ఆలోచనకు వ్యత్యాసం ఉంది. ఈ రెండిటి మధ్య జరుగుతూ ఉన్న రాపిడి నిన్ను కృంగదీస్తూ ఉంది. దాని తీవ్రత ఎంత ఎక్కువ అవుతూ ఉంటే నీ జీవితంలో అసమాధానం అంత ఎక్కువ అవుతూ ఉంటుంది. ఆయనకు రెండు ఆలోచనలు ఉండవు. ఆయన ఒక్కటే ఆలోచనతో నడిపించబడేవాడు, సమాధానకర్త. సమాధానము, పీస్, షాలోమ్ అనేది కేవలము గలబాలేని ఒక వాతావరణం కాదు, గొడవలు లేని ఒక సందర్భం కాదు. షాలోమ్, పీస్ అంటే సంపూర్ణమైనటువంటి మేలుకరమైనటువంటి హోలిస్టిక్ అప్రోచ్లోకి రావటం. ఆ సమాధానకర్తగా గాడిద మీద ఆయన ఎక్కి ప్రవేశిస్తూ ఉన్నాడు. రాజుకు ఉన్న నిర్వచనాన్ని యేసుక్రీస్తు ప్రభువారు పూర్తిగా తిరిగి రాశారు. ఆయన దీనుడై, సాత్వికుడై, గాడిద పిల్లను ఎక్కి, మనకు జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనములోని ప్రవచన నెరవేర్పు ఇది. అందుకే 2వ వచనములో మనము చూస్తాం. కట్టబడిన 3వ వచనములో 4వ వచనం, ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనములో ప్రకటించబడిన ప్రవచనము నెరవేర్చబడ్డది. ఆయన దీనుడై, సాత్వికుడై, గాడిదను ఎక్కి ఈ రాజు వస్తూ ఉన్నాడు. ఆలోచన చేయండి. వీరేమో చాలా దీనమైన, భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు. వారి ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అంటే, ఈ రోమా సామ్రాజ్యము యొక్క కబంధ హస్తాల నుంచి మమ్మల్ని విడిపించేవాడు, ఈ హేరోదుకు కడుతున్న పన్నుల భారము నుంచి మమ్మల్ని తప్పించేవాడు, మా దేవుణ్ణి మనపూర్వకముగా ఆరాధించుకోలేని దుర్బలత్వము నుంచి మమ్మల్ని విడిపించు, ఆ మెస్సియా వీరు ఎదురు చూస్తూ ఉన్నది. కానీ ఈయనేమో కత్తి లేదు, గుర్రము లేదు, రాజరికపు ఆనవాలులు ఏమీ లేవు. కానీ ఈయన గాడిద పిల్లను ఎక్కి సాత్వికుడై, దీనుడై వస్తూ ఉన్నాడు. నాకు తెలిసి మీరు కూడా దీన్ని ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. మీ ఇంట్లో చిన్నపిల్లలు, మీ ఇంట్లో ఉన్న పిల్లలు వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే మీరు ఏదో తీసుకెళ్ళారనుకోండి, వాళ్ళు టక్కున మొహం చప్పేసి ఇదా తెచ్చింది, దే డోంట్ ఈవెన్ రిసీవ్ ఇట్ కదా. చాలాసార్లు మనం చూస్తాం, దే డోంట్ ఈవెన్ టేక్ ఇట్, తీసుకోరు కూడా దాన్ని. కొంతసేపు వాళ్ళకి సర్ది చెప్పాల్సి వస్తుంది, అది కాదు నాన్న, ఇదమ్మా, ఇదమ్మా, అదమ్మా, వివరించుకోవాల్సి వస్తుంది. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి ఇక్కడ ఏమాత్రము పోలిక లేదు. కానీ ఒక గొప్ప సంగతి అక్కడ జరిగింది. ఏంటి అంటే, వారందరూ ఆయనను రాజుగా అంగీకరించారు. కాబట్టి 118వ సంకీర్తనలో ఉన్నటువంటి భాగాన్ని అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. వారందరూ ఆరాధిస్తూ ఉన్నారు ఆయన్ని. 118:25లో, ప్రభువా మమ్మల్ని రక్షించు, ప్రభువా మమ్మల్ని రక్షించు. ఆయనను రాజుగా వారు అంగీకరించారు. అందుకే తమ వస్త్రాలను తీసి ఆయన ముందు పరిచారు. ఆ కొమ్మలను పట్టుకొని ఆయన చుట్టూ చేరి ఆయనను గురించి కీర్తిస్తూ ఉన్నారు, ఆయనను పాడుతూ ఉన్నారు. ఎదురు చూసిన మెస్సియా ఈయనే. వారికి ఎంత స్పష్టత ఉందో నాకు తెలియదు. ఐ డోంట్ నో హౌ మచ్ క్లియర్ అబౌట్ ద మెస్సియా దట్ దే వర్ సీయింగ్. కానీ వాళ్ళు అంగీకరించారు విత్ ఆల్ దేర్ కన్ఫ్యూజన్స్. వాళ్ళకున్నటువంటి అన్ని కన్ఫ్యూజన్స్లో కూడా ఆయనను రాజుగా అంగీకరించారు. కాబట్టి వారు ఏం చేశారంటే, తమ వస్త్రాలను తీసి ఆయన ముందు వేశారు.
ఆయన చుట్టూ చేరి రాజుగా ఆయనను అంగీకరించి ఘనపరిచారు, ఆయనను ఆరాధించారు. ఈరోజు నీ జీవితంలో నీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటో నాకు తెలియదు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు రక్షకుడుగా ఈ లోకానికి వచ్చినప్పుడు అక్కడ ఉన్న ప్రజలు, వారికి అర్థం ఎంతైందో నేను వివరించలేను, కానీ వారికి ఉన్న సమాచారాలన్నిటిలో నుంచి, వారికి ఉన్నటువంటి దిగులు, బాధ, చింత, అణచివేత, సమస్యలన్నిటిలో నుంచి ఈయనే మెస్సియా అని వారు చూశారు. మెస్సియాగా ఆయనను అంగీకరించారు. మెస్సియాగా వారు మెస్సియాను, ఆయనకు విధేయత వారు చూపారు. ఈరోజు మెస్సియాక విధేయత చూపుతూ వారు ఆయనను ఆరాధించారు. ఈరోజు నీ దగ్గరకు వచ్చే ప్రశ్న ఏంటి అంటే, ఈ రక్షకుణ్ణి ఎంతగా నీవు స్వీకరించావు? ఈ రక్షకుణ్ణి ఎంతగా నీవు అంగీకరించావు? ఈ రక్షకుణ్ణి ఎంతగా నీవు ఆరాధిస్తూ ఉన్నావు? వారైతే వారికి ఉన్న సమస్యలన్నిటిలో వారు విమోచకుడి కోసం ఎదురు చూస్తున్న ఎదురుచూపులో ఈయనే మాకు జవాబుగా ఆయన కనపడల వారికి. ట్రూత్ ఏంటి అంటే, ఆయన వారికి ఈ లోకపు పోకడలో ఆలోచన చేస్తే, యాజ్ పర్ ద కల్చర్ ఆఫ్ ద వరల్డ్ చూస్తే ఆయన జవాబు కాడు. కానీ ఆయనను జవాబుగా వారు అంగీకరించారు. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ సబ్వర్సివ్ ఇన్ నేచర్. ఈ లోక పోకడలో నీవు క్రైస్తవ్యాన్ని ఆలోచన చేస్తే, నీవు క్రైస్తవ్యం యొక్క ఏమాత్రము అర్థం కాలేదు అని నీవు తెలుసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు రాజుగా ప్యాలెస్లో పుట్టల, పశువుల పాకలో పుట్టాడు. రాజు అనేకులను సేవకులుగా మార్చుకుంటాడు. ఈయన సేవకులుగా మార్చుకోవటానికి రాలా, ఈ రాజు సేవ చేయటానికి వచ్చాడు. ఏ స్థాయిలో సేవ చేయటానికి వచ్చాడు అంటే, తాను సేవించుచున్న, లేకుంటే తాను ఎవరికైతే సేవ చేయటానికి వచ్చాడో వారి కొరకు ప్రాణం పెట్టేంతగా ఆయన సేవ చేశాడు. ఈ రాజు యొక్క నిర్వచనాన్ని పూర్తిగా రీడిఫైన్ చేశాడు. అయినప్పటికీ, వారికి అర్థం కాకపోయినప్పటికీ ఆయనను వారు అంగీకరించారు, ఆయనకు విధేయత చూపారు, ఆయనను రాజుగా ఘనపరిచారు. నీవు ఎంతగా ఆయనను ఆహ్వానించావు? ఎంతగా ఆయనను స్వీకరించావు? ఎంతగా ఆయనను నీ జీవితము ద్వారా ఘనపరుస్తూ ఉన్నావు? ఆయన మొదటి ఆగమనములో యెరూషలేములోనికి ప్రవేశించటానికి ఇంత సిద్ధపాటును శిష్యులు మరియు ప్రజలు చేస్తే, ఇదిగో మరికొంత కాలములో ఆయన తిరిగి మన కొరకు రాబోతూ ఉన్నాడు. మొదట రక్షకుడుగా, విమోచకుడుగా, గొర్రెపిల్లగా, శిలువను ఎక్కే పరిచారకుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఇక న్యాయకర్తగా ఆయన రాబోతూ ఉన్నాడు. కొదమ సింహముగా ఆయన రాబోతూ ఉన్నాడు. తీర్పును తీర్చువాడుగా రాబోతూ ఉన్నాడు. నీ సిద్ధపాటు ఎలా ఉంది? మొదటి ఆగమనములో ఆయనను ఎదుర్కొన్న వారి సిద్ధపాటును చూసిన నీవు, రెండవ ఆగమనం కోసం ఎదురు చూస్తూ ఉన్న నీ జీవితములో సిద్ధపాటు ఎలా ఉందో ఈ రాత్రి వేళ పరిశీలించుకోవలసిన అవసరత నీకు ఉంది. ఎటువంటి సిద్ధపాటు ఉండాలో ఈరోజు మనకున్నటువంటి పత్రిక భాగాన్ని ఆలోచన చేస్తే మనకు స్పష్టంగా కొన్ని సంగతులు తెలియపరచబడతాయి. రోమా పత్రిక 13వ అధ్యాయము 8 నుంచి మనము ఆలోచన చేయగలిగితే, 8 నుంచి 10 వచనాలలో పౌలు భక్తుడు ప్రేమను గురించి వివరిస్తూ ఉన్నాడు. ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు? రోమా సంఘములోని విశ్వాసులతో మాట్లాడుతూ ఉన్నాడు. రోమా సంఘములోని విశ్వాసులు ఉన్న పరిస్థితి ఏంటి? అప్పటికే యూదులు ఆ ప్రాంతము నుంచి
తరిమివేయబడ్డారు. అయితే తిరిగి వారు రాజ్యములోనికి అంగీకరించబడ్డారు. యూదులు తరిమివేయబడిన కాలములో సంఘములో అధికముగా అన్యులు చేరారు. ఆ తర్వాత యూదులు కూడా తిరిగి సంఘములోనికి వచ్చినప్పుడు అన్యులు యూదులు కలిసిన ఒక క్రైస్తవ సంఘము రోమా పట్టణములో ప్రారంభమైంది, కొనసాగుతూ ఉంది. మొదటి సమస్య, యూదులు అన్యులు ఎలా కలిసి ఉండాలి. రెండవ సమస్య, ఆ సంస్కృతిలో వారు విపరీతంగా మద్యాన్ని సేవించేవారు. వారు బహుదేవత ఆరాధికులు, చక్రవర్తిని ఆరాధించేవారు. ఈ క్రమములో వారు పండుగలలో అధికమైన మద్యాన్ని సేవించడం మాత్రమే కాదు, వ్యభిచార ప్రవృత్తిని కలిగి భయంకరమైన కార్యకలాపాలకు వారు పాల్పడేవారు. అటువంటి ఒక ప్రాంతములో ఉన్న సంఘానికి పౌలు భక్తుడు రక్షణ అంటే ఏంటో వివరించిన తరువాత, ఇశ్రాయేలుల గురించిన సంగతులు వివరించిన తరువాత, వారు దేవుని యొక్క రక్షణ ప్రణాళికలో ఎటువంటి భాగాన్ని కలిగి ఉన్నారో తెలియచేసిన తరువాత, ఒక విశ్వాసి ఎలా బ్రతకాలో 12 నుంచి 15 అధ్యాయాలలో తెలియచేసినటువంటి భాగము. ఈ 12 నుంచి 15 అధ్యాయాలలో తెలియచేసిన భాగములో విశ్వాసులు ఎలా బ్రతకాలో వివరించినటువంటి భాగములో 13వ అధ్యాయము ప్రత్యేకంగా 8 నుంచి 14 వచనాలలో మనకు కనబడే సంగతులు ఏంటి అంటే, ధర్మశాస్త్రాన్ని మనము ఏ రీతిగా నెరవేర్చగలము, రెండవ రాకడ కొరకు, ఆయన రెండవ ఆగమనం కొరకు ఎలా సిద్ధపడాలో తెలియచేసినటువంటి భాగము. ఇదేంటి పాస్టర్ గారు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చమంటూ ఉన్నారు? ధర్మశాస్త్రము సిలువలో కొట్టివేయబడింది కదా, యేసుక్రీస్తు ప్రభువారు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చారు కదా. నిజమే, యేసుక్రీస్తు ప్రభువారు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి ధర్మశాస్త్రమంతటిని 2 భాగాలలో ఆయనని ముందుకు తీసుకుని వచ్చాడు. 1, నీ దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. 2, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. కాబట్టి 13వ అధ్యాయము 8వ వచనం చదువుతూ ఉంటే మనకు కనపడే సంగతి ఏంటి అంటే, ఒకనినొకడు ప్రేమించుట విషయములో తప్ప మరి ఎవనికిని అచ్చియుండవద్దు, పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రమును నెరవేర్చువాడు కూడా కాదు. ఎవరంట? నెరవేర్చినవాడు. అంటే ముందు నీలో ప్రేమ ఉండాలి. ఈ ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది మరలా నీకు? కృప ద్వారా, విశ్వాసము వలన రక్షించబడ్డ నీలోనికి వచ్చిన దేవుని ప్రేమ. ఆ ప్రేమ నిన్ను మౌనముగా ఉంచకుండా మరలా 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 ఆ కృప దగ్గరకు తీసుకొని వస్తూ ఉన్నప్పుడు, మరలా 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 నీలో విశ్వాసము విస్తరిస్తూ, అందుకే రోమాపత్రిక 1వ అధ్యాయము 16-17 వచనాలలో, విశ్వాసి నీతిమంతుడు విశ్వాసము వలన జీవించును, ఆ విశ్వాసము అంతకంతకు నీలో పెరిగి నిన్ను ముగింపులోనికి తీసుకొని వెళుతుంది. కృప ద్వారా విశ్వాసము చేత రక్షించబడ్డ నీవు దేవుని ప్రేమను నీ జీవితంలోనికి నిజముగా పొందుకొని ఉంటే, ఆ దేవుని ప్రేమ నిన్ను మౌనముగా ఉంచదు. ఆ దేవుని ప్రేమ నీలో పొంగి పొరలుతూ ఉంటుంది. ఏ ప్రేమ అయితే దేవుడు కరుణాధారముగా ఆ సిలువలో కనపరిచాడు, ఆ ప్రేమను నీవు నిజముగా దేవుని కృపలో స్వీకరించి ఉంటే, ఆ ప్రేమ నిన్ను మౌనంగా ఉంచదు. ఆ ప్రేమ ముందుగా దేవుని ప్రేమించేటట్లు చేస్తుంది. అందుకే కొరింథీ మొదటి పత్రిక 8వ అధ్యాయములో పౌలు భక్తుడు మాట్లాడుతూ అంటాడు, ఒకసారి చూడండి, ఎవరు సంఘము వారు? మాసిదోనియా సంఘము వారితో మాట్లాడుతూ, మాసిదోనియా సంఘము వారితో అంటాడు, అయ్యా, దేవుని కృప మీ జీవితములోనికి వచ్చినప్పుడు మొట్టమొదటిగా మీరు దేవునికి
అప్పగించుకున్నారు. దేవుని కృప నీ జీవితంలోనికి వస్తే, దేవుని ప్రేమ నీ హృదయాన్ని నింపి ఉంటే, మొట్టమొదటిగా నీవు చేసే పని దేవునికి నిన్ను నీవు అప్పగించుకుంటావు. దేవునికి నిన్ను నీవు అప్పగించుకుంటే ఆ దేవుని ప్రేమ నిన్ను మౌనంగా ఉంచదు. ఆ దేవుని ప్రేమ నీలో ఎలా పెరుగుతుంది? దేవుని వాక్యాన్ని మానక నీవు నేర్చుకున్నప్పుడు. నేను పదే పదే ఈ విషయాన్ని చెబుతూనే ఉన్నాను. ప్రతి బుధవారం మనకు 7 గంటల నుంచి 8 గంటల వరకు బైబిల్ స్టడీ జరుగుతుంది. ప్రతి శుక్రవారం మనకు 7 గంటల నుంచి 8, కేవలము గంట మాత్రము డాక్ట్రినల్ స్టడీ జరుగుతుంది. వారములో 2 గంటలు. నీవు నిజముగా దేవుణ్ణి ప్రేమిస్తే ఈ 2 గంటల సమయము దేవుని వాక్యము, అంటే దేవుని వాక్యములో దాచబడిన దేవుని కృపను తెలుసుకోవటానికి, ఆ దేవుని కృపతో నీ హృదయాన్ని, నీ జీవితాన్ని నింపుకోవటానికి 2 గంటల సమయాన్ని, రోజుకు 3 రోజులకు 1 గంట వెచ్చిస్తావు. ఆ దేవుని కృప నీ జీవితంలోనికి ప్రవేశించినప్పుడు ఆ కృప నీతో మౌనంగా ఉండదు. ఆ కృప ద్వారా నీలో విస్తరిస్తూ ఉన్న దేవుని ప్రేమ నిన్ను దేవుని కొరకు విధేయత చూపుటకు బలవంత పెట్టడం మాత్రమే కాదు, క్రీస్తులాగా బ్రతుకుటకు నిన్ను ప్రేరేపిస్తుంది. ఆ దేవుని ప్రేమ నీలో ఉంటే నీవు ఎవరికి నష్టం చేసే వ్యక్తివిగా ఉండవు. ఇది నాకు చాలా ఆయాసకరమైన సంగతి. ఇది నాకు చాలా నేను ఆలోచించటానికి నాకు అర్థం కాని ఒక కొరకరాని కొయ్య అంటాం కదా మనం తెలుగులో, అది. ఇట్స్ అ వెరీ హార్డ్ నట్ టు బైట్. ఎందుకు అంటే నిజముగా నీలో ప్రవేశించిన దేవుని ప్రేమ నీతో ఉన్న మరొక సహోదరిని ఎందుకు ప్రేమించకుండా ఆపుతుంది? నీలో ప్రవేశించిన ఆ ప్రేమ ముందుగా దేవునికి విధేయత చూపులాగున ఎందుకు బలవంతం చేయట్లా? అంటే నీలో ప్రవేశించింది దేవుని ప్రేమన మరింకొకట? ఆ దేవుని ప్రేమ నీతో పాటు ఉన్న ప్రతి ఒక్కరిని నీకంటే గనులుగా ఎంచాలి కదా. పౌలు భక్తుడు అంటాడు, నాకంటే అందరూ గొప్పవారే, నేను పాపులలో ప్రధాన పాపిని. ఎక్కడుంది నీకు ఈ భావన? కూర్చున్న నీకు, నిలుచున్న నాకు, నా చుట్టూ కనపడే ప్రతి వ్యక్తి నాకంటే తక్కువ, నేనే గొప్ప. ఇది నా అంతరంగములోని బిగ్గర గద్గద స్వరం. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రేమ నిన్ను గొప్పవానిగా నీలో నీవు భావించుకునే వివరణలోనికి తీసుకుని ఆయనే గాడిద పిల్ల మీద దీనుడై ఎక్కితే, ఆ దేవుని ప్రేమ నీలో ప్రవేశిస్తే ఇంకెంత దీనత్వము నీలో జీవితంలోనికి రావాలి, ఇంకెంత పరోపకారివిగా నీ బ్రతుకు ఉండాలి. ఒకే ఉదరము నుంచి మనము పుట్టకపోయినా, ఒకే శరీరము నుంచి చిందించబడిన రక్తము ద్వారా విమోచించబడిన అక్క చెల్లెళ్ళముగా, అన్నదమ్ములముగా ఒక్క కుటుంబం అయ్యాం మనం. ఈ ఒక్క కుటుంబమైన మనము ముందుగా ఈ కుటుంబములోని వ్యక్తులను ప్రేమించగలుగుతూ ఉన్నామా? రెండవదిగా మన కుటుంబానికి నమ్మకమైన జీవితాన్ని జీవించగలుగుతూ ఉన్నామా? మూడవదిగా మన సమాజములో ఉన్నటువంటి మన పొరుగు వారికి మేలుకరంగా ఉండగలుగుతూ ఉన్నామా? ఎంత కఠినమైన జీవితాలు జీవించేవారు, ఎంత కష్టాన్ని ఇతరుల జీవితంలో లేవనెత్తేవారు మన జీవితాల్లో ఎన్ని సమయాలు అలాంటివి వస్తూ ఉంటాయో చూడండి. ఇంకా బాధ కలిగించే కొన్ని సంగతులు ఏంటి అంటే, సేవకులుగా ఉన్నవారే, సేవ చేసేవారే, సేవ పేరిటనే విశ్వాసులను భయంకరమైన అపహాస్యములోకి, అణచివేతలోకి
దుఃఖములోనికి తీసుకెళ్తూ ఉన్నవారు ఎంతమంది? కొంతమందిని ప్రేమిస్తూ, కొంతమందిని ఘనపరుస్తూ, కొంతమందిని పట్టించుకోకుండా సంఘము నాది కాదు అనే ఒక ఒంటరితనములోనికి వెళుతూ ఉన్నవారు ఎంతమంది? ఇది ఒక ప్రక్కనైతే, దేవుని ప్రేమ నీలో ఉంటే నీవు నీ పొరుగువానిని ప్రేమిస్తావు. నీ పొరుగువానికి నీవు ఎటువంటి నష్టము చేయవు. పొరుగువానిని ప్రేమిస్తూ ఉన్నావు అంటే అర్థం ఏంటి అంటే, నా వల్ల ఎవరికి నష్టం కలగకూడదు, నా వల్ల ఎవరికి దుఃఖం కలగకూడదు, నా వల్ల మేలు ఎవరికి కలిగినా కలగకపోయినా కనీసం నా వల్ల ఒక్క వ్యక్తి కూడా ఏడవకూడదు అనే ఒక దృఢ నిశ్చయముతో ఆ దేవుని ప్రేమతో నీవు బ్రతుకుతూ ఉంటే నీవు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వాడవే. అదే దేవుని వాక్యం. కాబట్టి 10వ వచనంలో అంటాడు, ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగి ఉండుటయే ధర్మశాస్త్రమును నెరవేర్చుట. ఇక్కడ నుంచి 11 నుంచి 14 వచనాలలో ఆయన రెండవ రాకడ కోసం ఎలా ఎదురు చూడాలో తెలియచెప్తూ ఉన్నాడు. 11వ వచనంలో అంటాడు, మరియు మీరు కాలమును ఎరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకునుడి. కాలము, వేళ. కాలము అంటే ప్రస్తుతము ఉన్నటువంటి ఈ ప్రపంచములోని సందర్భాలు, ప్రస్తుతము ఉన్నటువంటి ఈ ప్రపంచములోని సందర్భాలలో, ఆచారాలలో, ప్రవృత్తులలో, సంస్కృతులలో ఒకవేళ నువ్వేమైనా కొట్టుకుపోతూ ఉన్నామేమో, ఈ గడియను జ్ఞాపకం చేసుకో, నిద్ర మేలుకో. ఇది పౌలు భక్తుడు మాట్లాడుతుంది. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నాడంటే, మనము యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించిన కాలము కంటే ఆయన రాకడ మరింత సమీపించింది. ఒక 10 సంవత్సరాల క్రితం ఒకవేళ నీవు యేసుక్రీస్తును రక్షకుడిగా అంగీకరించింటే ఆయన రాకడలో 10 సంవత్సరాల కాలం తగ్గింది. ఇది పౌలు భక్తుడు చెప్తూ ఉన్న మాట. కాబట్టి ఆయన రాకడ సమీపిస్తూ ఉంది. కాబట్టి నీ చుట్టూ ఉన్న ప్రపంచములో ఒకవేళ నిద్రపోతున్నావేమో, నీ చుట్టూ ఉన్నటువంటి ప్రాపంచిక సంగతుల చేత ముంచివేయబడి దేవుని విషయాలలో అలసిన స్థితి, నిర్లక్ష్యం చేస్తూ ఉన్న స్థితి, జాగు చేస్తూ ఉన్న స్థితి ఒకవేళ నీ బ్రతుకులో ఉందేమో, నిద్ర మేలుకో. అది పౌలు భక్తుడు చెప్తూ ఉన్నటువంటి సంగతి. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. మనము విశ్వాసులైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. రక్షించబడ్డాం, నీతిమంతులముగా తీర్చబడ్డాం. ఇదిగో ఒక కాలము రాబోతూ ఉంది. ఆ కాలమున మనమందరము ఏం కాబోతూ ఉన్నాం? మహిమ పరచబడబోతూ ఉన్నాం. ఏంటి ఆ మహిమ? అచ్చు మన రక్షకుడైన యేసు క్రీస్తును పోలి ఉండబోతూ ఉన్నాం. ఆయన జీవితములో ఏ ప్రభావము ఆయనను క్రిందకు పడవేయలేకపోయింది. అది దయ్యమైన, మరణమైన, హింసైనా, ఈ లోకపు ఆచారాలైనా, వ్యక్తిగతమైనటువంటి ఆశలు, కోరికలైనా ఏవి కూడా ఆయనను బంధించలేకపోయాయి. అందుకనే హెబ్రీ పత్రికలో అంటాడు, ఆయన అన్ని విషయాలలో నీలాగా నాలాగా శోధించబడినప్పటికీ పాపము లేనివాడై. కాబట్టి మనము మహిమపరచబడబోయే కాలము బహు సమీపించింది. మనము విశ్వాసం ఉంచినప్పటికంటే ఇప్పుడు ఆ కాలము సమీపించింది. కనుక మేలుకొందాం. ఒకవేళ ఏదైనా లెథార్జీ నీలో ఉందేమో, ఏదైనా నిర్లక్ష్యము, అలక్ష్య స్వభావము నీలోనికి చొచ్చిందేమో, ఒకసారి మేలుకో. అది పౌలు భక్తుడు మాట్లాడుతూ ఉన్నటువంటి మాట. 12వ వచనంలో అంటాడు, రాత్రి చాలా గడిచి
రాత్రి చాలా గడిచి అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు తన రక్షణ కార్యమును నెరవేర్చారు. ఆయన ఈ లోకానికి వచ్చి పాపమును జయించి ధర్మశాస్త్రమును నెరవేర్చారు. మరణపు తాళపు చెవులను ఆయన తీసుకొని వెళ్ళాడు. ఇక నీకు ఉంది ఆయన యందలి విశ్వాసము ద్వారా నిత్య జీవము మాత్రమే. రాత్రి గడిచిపోయింది. పాపము యొక్క ప్రభావము, అపవాది యొక్క ప్రభావము, ఈ లోకములో నిన్ను బంధించి ఉంచే ప్రతి దాని యొక్క ప్రభావము రాత్రి అది గడిచిపోయింది. పగలు సమీపించింది. నువ్వు విశ్వాసముంచినప్పటి నుంచి ఆ తేజస్సు, ఆ వెలుగు మరింత దగ్గరకు వస్తూ ఉంది. దానికోసం నీవు ఎదురు చూస్తూ ఉన్నావు. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది గనుక ఇంకా నీలో అంధకార క్రియలు ఏమైనా ఉన్నాయా? ఇంకా నీలో అంధకార క్రియలు ఏమైనా ఉన్నాయా? వాటిని విసర్జించు. ఏం చేయాలంట? తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలను ధరించుకుందుము. నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను, క్రైస్తవ్యము ఈ లోకము రెండు ఒకదానికి ఒకటి ఆపోజిట్. ఒకదానికి ఒకటి ఆపోజిట్. యుద్ధోపకరణాలు అనగానే ఆవేశము, బలము, గంభీరత్వము, హింస వీటి వైపుకు తీసుకొని వెళతాయి. అయితే నీవు చీకటి సంబంధమైన జీవితాన్ని త్యజించటానికి వెలుగు సంబంధమైన యుద్ధోపకరణాలను ధరించుకో. ఏంటి వెలుగు సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించడం? ఏంటి వెలుగు సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించడం? దీక్షలు పూనడం కాదు. దీక్షలు పూనడం కాదు. 40 దినాల ఉపవాస కూడిక, 40 రాత్రుల ఉపవాస కూడిక, 7 వారాల ఉపవాస కూడిక, నూనె పోసుకొని నూనెలో తేలియాడే కూడిక, కర్చీఫులు కట్టుకొని తేలియాడే కూలిక, అంత డబ్బిచ్చి ఇంత డబ్బిచ్చి అంత అర్పణలు ఇచ్చే ఇవి కాదు. ఇవి కాదు యుద్ధోపకరణాలు. అవి ఈ లోకపు పోకడలు. ఏం చేస్తారు? నిలువు దోపుళ్ళు. ఇక్కడి నుంచి అక్కడికి నడిచెళ్తాము కదండి. ఇవి కాదు. ఈ యుద్ధోపకరణాలు ఏంటి అంటే దీనత్వాన్ని ధరించుకోవడం. ఈ యుద్ధోపకరణాలు ఏంటి అంటే మౌనముగా దేవుని వాక్యము సంఘములో వివరించబడుతూ ఉన్న ప్రతి సమయములో దీనుడవై వచ్చి ఈ వాక్యాన్ని వినడం. ఈ వాక్యాన్ని నీవు వింటూ ఉంటే ఆత్మదేవుడు నీ హృదయములో పడి ఆయన మొలకెత్తి జీవాన్ని నీలో పుట్టిస్తాడు. పాపము యొక్క ప్రభావము నీ జీవితము నుంచి సంపూర్ణముగా తుడిచిపెట్టబడే కాలమును స్పష్టంగా నీ కళ్ళారా చూస్తావు. నేను పాపం చేయను, అదొద్దు. ఇది కాదు పాపాన్ని జయించడం అంటే. నీ జీవితములో పాపము రంకెలు వేస్తూ నిన్ను కబలించటానికి వచ్చిన ఆ పాపాన్ని చూసి ఏ రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు ఆ పాపం యొక్క ప్రభావము కించిత్ కూడా తగలకుండా నిలవబడ్డగలగాడు, ఆ స్థాయికి తీసుకువెళ్ళే కృపను దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడు. తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించడం విశ్వాసము, వాక్యము. ఎఫెసీ పత్రికలో చూస్తాం మనం. ఇవేమీ చెయ్యము, కానీ మన జీవితంలో విమోచన కోసం పరుగులు పెడతా ఉంటాం. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది గనక మనము అంధకార సంబంధమైన క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందుము. కాబట్టి 13వ వచనంలో అంటాడు, అల్లరితో కూడిన ఆటపాటలైనను, మత్తైనను లేక, కామవిలాసములైనను, పోకిరి చేష్టలైనను లేక, కలహమైనను మత్సరమైనను లేక, పగటి యందు నడుచుకొనున్నట్లు మర్యాదగా నడుచుకొందుము. పైన చెప్పబడిన సంగతులన్నీ రహస్య సంగతులు. పైన చెప్పబడ్డ సంగతులన్నీ చీకటి సంగతులు. అయితే కాంట్రరీగా పౌలు భక్తుడు అంటూ ఉన్న మాట, పగటి యందు నడుచుకొనున్నట్లు మర్యాదగా. అంటే పగటి యందు మనకేముంటుంది? వెలుతురుంటుంది. వెలుతురులో మనకంత స్పష్టంగా కనపడుతూ ఉంటుంది. అంటే రహస్యాలు ఉండకూడదు నీ జీవితంలో. రహస్యాలు లేని, వంకరతనము లేని చీకటిని త్యజించే స్థితి
నీ జీవితంలో ఉండాలి. నా భార్య ఎప్పుడు ఒక మాట చెప్తా ఉంటుంది, నువ్వు దేన్నైతే ఎక్కువ ఎక్స్పోజ్ అవుతూ ఉంటావో, దేనికైతే నువ్వు ఎక్కువ ఎక్స్పోజ్ అవుతూ ఉంటావో దాని నుంచి నువ్వు విడిపించబడడం కష్టం అని చెప్తా ఉంటుంది. నిజమే. అందుకే తర్వాత వచనములో అంటాడు, శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నట్టుకు శరీరము విషయమై ఆలోచన చేసుకొనండి. ఏం ఆలోచన చేసుకోవాలి? శరీరము ఏ చీకటి కొరకు నిన్ను ప్రేరేపిస్తుందో ఆ చీకటికి తావీయకుండునట్లు నీవు వాక్యము దగ్గరకు రావాలి, రక్షకుని దగ్గరకు రావాలి, రక్షకునికి విధేయత చూపాలి, రక్షకుని నీవు అంగీకరించాలి, రక్షకుడిచ్చిన ప్రేమ చేత ఆయనను అనునిత్యము ఆరాధిస్తూ ఆయన వెలుగు సంబంధమైన జీవితములో సాగాలి. అందుకని ఒక గొప్ప మాట ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు 14వ వచనంలో, మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై. యేసుక్రీస్తును ధరించుకోవడం అంటే ఆయనలాగా బ్రతకడం. ఆయనలాగా బ్రతకాలి అంటే ఈ వాక్యం తెలియకుండా ఆయనలాగా ఎలా బ్రతుకుతావు? ఆయన ఎలా బ్రతికాడో నీవు అంతరంగములో ధ్యానించకుండా, ఆయన ప్రేమ చేత నింపబడకుండా ఆయనను నీవు ఎలా ధరించుకుంటావు? ప్రియదేవుని సంగమా, మొదటి ఆగమనములో వారికి తెలియకపోయినా ఆయనను అంగీకరించి విధేయత చూపి ఆరాధించారు. ఇదిగో స్పష్టమైన వివరణ విశ్వాస విషయమై నీకున్నది. ఆయన నీ కొరకు రాబోతూ ఉన్నాడు. అయితే నీ రక్షకుడిగా ఆయన్ని చూస్తావా, గర్జించు సింహంగా ఆయన్ని చూస్తావా? చాయిస్ ఈజ్ యువర్స్. మేల్కో, ఆత్మీయమైనటువంటి మందగిల్లిన స్థితి నుంచి మేల్కో. ఆయనను అంగీకరించి ఆయనకు విధేయత చూపి ఆయనను ఆరాధించు. అందులో నుంచి నీకు కలిగిన నిరీక్షణలో ఆయనను ధరించుకొని తేజస్సంబంధమైన పగటి జీవితాన్ని జీవించు. అట్టి గొప్ప కృపను త్రియేక దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును తలంపులకును కావలియుండునుగాక. ఆమేన్. దయచేసి కూర్చుందాం.